ఈ చలికాలంలో అసలు విలేజ్‌లు భలే ఉంటాయబ్బా! ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అయింది. కానీ ఆ మంచు ఎక్కువ పట్టడం వల్ల అసలు బ్యూటిఫుల్‌గా ఉంది గదా! ఆ ఆవులు అవి ఎళ్ళటం గాని, వావ్! నాకొక షాట్ పెట్టాలనిపిస్తుంది సినిమాలో. అంత బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. అలానే ఈ టైంలో ఎండుమిర్చి ఆరబెడతారు. ఇగో ఇటు సైడ్ ఒక చిన్న ఇల్లు కొండల మధ్యలో. అంటే చూడ్డానికి అసలు భలే అనిపించింది నాకైతే. మా సిటీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మనోళ్ళు హైదరాబాద్ ఫ్రెండ్స్. వాళ్ళని తీసుకొచ్చి ఒక 2, 3 రోజులు మా విలేజ్ చూపించాలని ఉంది. ఏది ఈ చలికాలంలో ఎస్పెషల్లీ. సో, ఏదో ఒక రోజు ఆ టైం వస్తది. తీసుకొచ్చి చూపిద్దాం అందరికీ. అండ్ ఇది మా ఇల్లు. సో, మా ఇంటి పక్కల గూడా చూడండి ఎంత బాగుందో. అంతకుముందు నేనొచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ అంతా చెట్లుండేయి కనపడేదంతా. టైం గార్డ్ ఎవరో కొత్తగా తీసుకున్నారంట. సో, వాళ్ళంతా క్లీన్ చేపిచ్చారు. ఇప్పుడు మాకు పాములు ఆ భయమైతే లేదు. ఇదిగో ఈ మా మా ఇంటెనకాల ఉంటది. మా ఇంటెనకాల మొత్తం చెత్త అవన్నీ ఉన్నాయి. ఏదో ఒక రోజుకి అవన్నీ క్లీన్ చేపిచ్చి ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఆ కంపంతా క్లీన్ చేపిచ్చి ఫినిషింగ్ ఏపించాలి. అప్పుడు ఏ పాములు భయం ఉండదు. హాయిగా ఏ టైం అయినా సరే ఈ తిరగొచ్చు. పాలైతే పోసొచ్చాను పాల కేంద్రంకెళ్ళి. కమాన్ ఫోను మంచి ఫోన్ కొంటాను. అప్పటి వరకు నువ్వేం మంచిగా ఉండు. ఈరోజు ఏం వండిందో అమ్మ చూద్దాము. సో, ఇక్కడ రైస్, ఇది పాలు. పాలల్లో సేమిరేయమని మరీ మరీ చెప్పింది. ఇకపోతే కొట్టేసిద్దేక. ఇది ఇది పప్పు లాంటిది. అదే ఏమంటారు, పప్పు చేశాను రా అనేది, పప్పు చారు. వడియాలు చేసిందే. అంటే నాకేదో టచ్చింగ్ ఉండాలి బేసిక్గా. టచ్చింగ్ లేకుండా నేను తినలేను. సో, అది సంగతి. ఇవి మళ్ళీ రేపటికేమో బియ్యం నానబెట్టింది. నిమ్మకాయలు ఏంటో అన్నీ తెచ్చింది బాబోయ్. సో, అది ఇగో ఈ మంచం మీద నేను పడుకునేది. అన్నీ మంచం మీద ఉంటాయి. ఈ షోకేజులు చేపించాలబ్బా. ఒక 60,000 ఏమో అవుతాయంట. కొంచెం ఇల్లు బాగు చేయించాలి. బట్ డబ్బులు అవుతాయి కదా. ఇల్లు పెట్టుకుంటే మళ్ళీ 2.5 lakhs 3 lakhs అవుతాయని చెప్పేసి అన్నారు. నేను ఒక అన్నం తెచ్చి చూపించిన. ఏం చేస్తాం, చేపిద్దాం. మంచిగా చేపించి అప్పుడు ఉంటుంది ఇది. సో, ఇప్పుడైతే తినేద్దాం. తినేసిన తర్వాత అదే షార్ట్ ఫిలిం స్టోరీ రాసుకోవాలి. ఐడియాస్ తిరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక వర్షన్ రాశాను మళ్ళీ. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మొన్న లమాకాన్లో రాసింది. సో, సర్లే ఇంకొకసారి రీరైట్ చేద్దామని నిన్న రీరైట్ చేశాను. అది కొంచెం చూడండి ఎంత ఇంకా మంచి ఉందబ్బా. 9 అవుతుంది టైం దగ్గర దగ్గర. ఫైనల్లీ స్క్రిప్ట్ అయితే రాయటం స్టార్ట్ చేశానబ్బా. ఇప్పటికి కుదిరింది. జైహో సెల్టెక్స్. మనది కొంచెం చాలా స్లో. సో, మొన్న 3 క్యారెక్టర్స్ డెవలప్ చేశానని చెప్పాను కదా. అందులో ఏంటంటే ఒక క్యారెక్టరు ఇంకా రావాలనిపించింది. ఫన్ పండలేదు. సో, నేను దేంట్లో టెస్ట్ ఏంటంటే నేను ఎమోషనల్గా రాయగలను అనేది అయితే నాకు అర్థమైంది. బట్ నేను ఎంతవరకు ఫన్ జనరేట్ చేయగలను అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్ ఉండే. సో, దాన్నే ఇప్పుడు ఈరోజు రాయడానికి ట్రై చేస్తున్నాను ఈ షార్ట్ ఫిలింలో. చూద్దాం. ఖచ్చితంగా January 10th నుంచి 14th మధ్యలో అయితే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నా. థింగ్స్ అన్నీ సక్రమంగా జరిగితే మటుకి ఆ టైం కల్లా షూట్ ఖచ్చితంగా నేను చేస్తాను. ఆ తర్వాత ఎలాగూ ఫెస్టివల్ వస్తుంది. ఫెస్టివల్ తర్వాత మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే January 27 or 28 షూట్ స్టార్ట్ అవుతుంది మాకు. అది అట్లీస్ట్ 10 days ముందైనా ఆఫీస్ స్టార్ట్ అవుద్ది కాబట్టి
అది ఓకే, ఆన్ అయితే అయిపోయింది. చాలా స్లోగా ఉంటుంది అబ్బా. ఓకే 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 సెల్టెక్స్ స్టార్ట్ చేసేస్తా. సో సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేలోపు అది అక్కడ పేడకాలు ఉన్నాయి కదా, సో చిన్నప్పుడు అవన్నీ తీసి ఇదిగో ఈ దెబ్బలో వేసేవాళ్ళం అబ్బా. సో ఇప్పుడు కూడా అదే పని చేద్దాము. ఎలాగో ఇప్పుడు 4:30 ఎంతైంది టైము, 5:15 కావస్తుంది. సో వేస్తే బెటరు. బొచ్చా ఉంటుంది.